గాయస్ నేను వచ్చేసి ఫైనల్లీ అయితే రేస్ అయిపోగొట్టేసుకొని అయితే లాస్ ఏంజల్స్కి వచ్చా. అది కూడా మన సూపర్ బైక్ తో అయితే రేస్ అయిపోగొట్టుకున్నా గైస్. నేను వచ్చేసి ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ అనమాట. అంటే మనం భూమి మీద ఉన్న రేసర్స్ లో ఒక రేసర్ అనమాట గాయస్. నేను వచ్చేసి లాస్ట్ టైం అన్న మ్యాచ్ వచ్చేసి విన్ అయిపోయా. అందుకనేసి మనకి ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. అది కూడా మన సించాన్ ఇంకా చాప్ వచ్చేసి అయితే అది సర్ప్రైజ్. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరి కోసమే అనమాట ఆ ఐటమ్ వచ్చేసి. అందుకనేసి అయితే నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే హాలిడేస్ అయితే ఇంటికి వచ్చా రేస్ అయిపోగొట్టేసుకొని అయితే. ఇంకా పైనుంచి అయితే చూస్తున్నా గైస్ మన ఇంటికి వెళ్దాం అనేసి అయితే. ఇంకా ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితే ఒక షార్ట్ కట్ అయితే ఉంటుంది మన ఇంటి దగ్గరికి అయితే, అక్కడికి అయితే వెళ్దాం. ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి గాయస్. ఈ నడుమని వచ్చేసి మీ రీచ్ వచ్చేసి చాలా అంటే చాలా అయితే తగ్గిపోయింది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కింద కామెంట్ సెక్షన్ పక్కన కనబడుతున్న హై బటన్ అయితే క్లిక్ చేయండి. అరే చాప్ సించాన్ గైస్ మన ఇంట్లోనే ఏందబ్బా రేకుల షెడ్ వేసేసి మొత్తం పాత ఇనుప సామాన్లు ఇల్లు మాదిరి తయారు చేసినారు. అరే చాప్ సించాన్ గైస్ వీళ్ళకి వచ్చేసి కొట్టాలన్నమాట. ఎందుకంటే ఇంత చెత్తగా తయారైతే చేసినారు మన ఇంటిని. మన ఇంట్లోనే పాత సామాన్లుకి అమ్మే వాళ్ళ మాదిరి అయితే తయారు చేసినారు. అరే చాప్ ఏంట్రా ఇది అన్యాయం రా. అరే నేను ఒక 1 year గన ట్రిప్కి వెళ్తే మీరు ఇంతగా చేస్తారా? ఎందుకురా మీరు అమ్మేశారు వాళ్ళకి? అరే చాప్ సించాన్ ఎక్కడ రా. అరే నాకు వచ్చేసి ఇంత చెత్తగా మార్చినందుకు మిమ్మల్ని అయితే నరికేసేయాలరా ఇంట్లో నికోకుండా. నాకు వచ్చేసి ఫాస్ట్ గా చెప్పు సించాన్ ఎక్కడ? అరే చాప్ చెప్తావా లేదా కొట్టాలనా? సించాన్ వచ్చేసి వేరే వాళ్ళకి ఇట్లా అమ్మేశాడు. అది కూడా ఎందుకంటే వానికి డబ్బుల అవసరం వచ్చేసి అమ్మేశాడు. నువ్వు వెళ్ళిన తర్వాత అయితే అప్పటి నుంచి అయితే ఈ ఇల్లుని ఇంకా నన్ను వాడే స్వార్థం చేసుకొని అయితే మొత్తం వాడుకుంటున్నాడు. ఈ ఇల్లుని వచ్చేసి ఒక పాత సామాన్లు అమ్మేటోడైతే కొన్నాడు సించాన్ దగ్గర నుంచి. ఇప్పుడు సించాన్ ఎక్కడ ఉన్నాడో నాకైతే తెలియదు బాస్, కానీ మన లాస్ ఏంజల్స్ లోనే ఉన్నాడని అయితే తెలుసు అంతే.